సమావేశం అయ్యామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16వ సంవత్సరంలోకి మనం వాళ్ళు అడుగు పెడతా ఉన్నాం. అంటే 2011వ సంవత్సరం మార్చి నెల సేమ్ ఇదే రోజు 12వ తారీఖున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది స్థాపించడం జరిగింది. ఆ రోజు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా కలిసి ఉన్నాం. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే పార్టీ కార్యక్రమాలన్నీ కూడా మనకున్నాయి. తర్వాత 2014 తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా, దాని తర్వాత ముఖ్యమంత్రిగా, ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అన్నీ మీకు తెలుసు. మనం ముఖ్యంగా చేయాల్సింది ఏంటి, ఎందుకు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత అభిమానంగా మనం ఉంటున్నాం, ఇంకా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంకా విస్తరించాలని ఎందుకు అనుకుంటున్నామంటే మన రాజకీయ పార్టీకి మిగిలిన రాజకీయ పార్టీలకి చాలా తేడా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి రాజకీయ పార్టీ ప్రజల్లో నుంచి పుట్టినటువంటి పార్టీ. దివంగత నాయకులు రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం పుట్టినటువంటి పార్టీ. ప్రజల కష్టాలను తొలగించడానికి పుట్టినటువంటి పార్టీ. మనకు అధికారం కేవలం 5 సంవత్సరాలు ఇస్తే ఆ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్న లక్షలాది మంది ప్రజల ప్రాణాలని ఆ కోవిడ్ సమయంలో మిగిలిన ఏ రాష్ట్రంలో కూడా అంత ఆ విధంగా టెస్టులు కానీ, ట్రేసింగ్లు కానీ, ట్రీట్మెంట్ కానీ జరగల. మీకు తెలుసు, తెలంగాణ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్కి టెస్టుల కోసం వెళ్ళినటువంటి పరిస్థితులు మనం ఆ రోజుల్లో ఉన్నాయి. అంత గొప్పగా అంటే అప్పటికి రాజకీయ అనుభవం ముఖ్యమంత్రిగానో మంత్రిగానో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేయాల. ఫస్ట్ టైమే ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఆ ఫస్ట్ టైం ముఖ్యమంత్రి పదవిలోనే ఆయన వచ్చినటువంటి 6 నెలలు 7 నెలల సమయంలోనే కోవిడ్ వస్తే ఆ కోవిడ్ని నియంత్రించడానికి ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆ కరోనాని కంట్రోల్ చేసి ప్రజల ప్రాణాలను ఆరోగ్యశ్రీ ద్వారా కాపాడినటువంటి గొప్ప ముఖ్యమంత్రి. మరి అదే మళ్ళీ అధికారం జగన్ గారికి ఇస్తే ఇంకెంత మంచి చేస్తారు. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా ఒక్క విషయం కాదు, గ్రామాన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్లు, డిజిటల్ లైబ్రరీలు, 38,000 స్కూళ్ళని నాడు నేడులో భాగంగా ఏదైతే రీమోడల్ చేయటం, స్కూల్ పిల్లలకి 8వ తరగతి 9వ తరగతి 10వ తరగతి విద్యార్థులకి ట్యాబులు ఇవ్వటం, ఏదైతే టోఫెల్, ఐబీ సిలబస్, ఇలాంటివన్నీ ఐక్యరాజ్య సమితి దాకా వెళ్ళారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులు తన పరిపాలనలో. ప్రతి ఊర్లో స్కూళ్ళు బాగు చేయడంతో పాటు హాస్పిటల్స్, మీరన్న హెల్త్ క్లినిక్లు, సో 17 మెడికల్ కాలేజీలు ఒకేసారి తీసుకొని రావటం. అదేవిధంగా మీరు చూస్తే 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, ఇట్లాంటివన్నీ చాలా గొప్ప అభివృద్ధి కార్యక్రమాలను 5 సంవత్సరాల్లో చేసి చూపించారు తనకున్నటువంటి 5 సంవత్సరాల టైంలో. అదేవిధంగా సంక్షేమ పథకాలు, మనం ఎక్కడన్నా పథకం కావాలంటే గవర్నమెంట్ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వాలంటీర్ల ద్వారా గ్రామంలో సచివాలయం ఆధ్వర్యంలో నేరుగా ఇంటికే పథకాలు అందినటువంటి పరిస్థితి. సో ఇంత గొప్ప పరిపాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావటం కోసం మనందరం కూడా మనకున్నటువంటి ఫ్రెండ్ సర్కిల్, బంధువులు అందరికీ ఇదిగోండి ఈ పరిపాలనకి జగన్ గారి పరిపాలనకు ఉన్న తేడా ఏంటి చెప్పు. ఎందుకు ఈ పరిపాలన, ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఇందాక పెద్దలందరూ చెప్పినట్టుగా ఒక దమనకాండ నడుస్తూ ఉంది. మీరు చూశారు, మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ఇంటి మీదకి వెళ్ళి 7 గంటల పాటు విధ్వంసం చేసి ఆయన్ని చంపేయాలనేటటువంటి చేసినటువంటి ప్రయత్నం డైరెక్ట్గా ఎమ్మెల్యే భర్త వాళ్ళ అనుచరులను వేసుకొని వెళ్ళి చేసింది. అలానే జోగి రమేష్ గారని మాజీ మంత్రి, ఆయన ఇంటి మీదకైతే పెట్రోల్ బాంబులతో దాడి చేసినటువంటి పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితులు మనం బహుశా ఎక్కడ ఏ రాష్ట్రంలో చూడం. బీహార్లో కూడా ఇట్లాంటివి లేదు. సో ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కేసు, దాంట్లో నేను కూడా బాధితుంటే నన్ను కూడా అరెస్ట్ చేశారు. సో ఇట్లాంటివి అనమాట. సో ఇలాంటి పరిపాలన వాళ్ళు చేయకుండా పరిపాలన పూర్తిగా వదిలేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలాగోలా అనగదొక్కాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే మిగిలిన రాజకీయ పార్టీలన్నీ ఒకే కూటమిగా ఉన్నాయి కదా, అప్పుడు ఏం చేస్తారు, మొత్తం దోచేసుకుంటారు. ప్రశ్నించేవాడు ఉండడు. ఇప్పటికే దోచుకుంటా ఉన్నారు వాళ్ళు ఏ విధంగా 99 పైసలకు భూముల పేరుతోనో ఇంకోటి. సో అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే అడిగే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మన నెలల్లోకి వచ్చి బంగారం కూడా ఎత్తుకుపోయినా కూడా ఆశ్చర్యం లేదు. సో అలాంటి దారుణమైనటువంటి పరిపాలన ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది. ఈ పత్రికలు వాటిలో చూసినా కూడా అర్థమవుతుంది. సో ఇవన్నీ మనం ప్రజలకు చెబుతూ ఓ మంచి పరిపాలన కావాలంటే, మన పిల్లలు బాగుండాలి, చదువుకోవాలంటే, మన భవిష్యత్ తరాలు బాగుండాలంటే, మనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా మంచి వైద్యం అందాలంటే సో జగన్మోహన్ రెడ్డి గారు కావాలి మళ్ళీ ముఖ్యమంత్రి. సో ఈ పరిపాలనకి అంతమొందించాలి అంటే మనం ఓటు రూపంలో ఈ ప్రభుత్వానికి అంటే చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. సో దానికి మన వంతు సాయం అందరికీ చెప్పి ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనేది
ఈరోజు ప్రజలందరూ కూడా అనుకుంటుంది. దాంట్లో మన వంతు పాత్ర మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా మనం పోషిద్దాం అని తెలియజేసుకుంటా ఉన్నా. ముందుగా ఇక్కడ ఈ కార్యక్రమం ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది తెలంగాణ రాష్ట్రంలో లేదు, మీ అందరికీ తెలుసు. కానీ ఎప్పటి నుంచో గుప్తా గారు మీకు తెలుసు, ఆయన రాజశేఖర రెడ్డి గారి అభిమాని. అట్లానే జగన్ గారి కోసం అంతకుముందు తెలంగాణలో అనేక కార్యక్రమాలు, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా. సో ఆయన ఇప్పుడు కూడా ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టి మీ అందరినీ ఇక్కడ పిలిచి, ఎందుకంటే ఒక కార్యక్రమం చేయాలంటే దానికి ఎంత స్ట్రగుల్ అవుతాం అనేది మనందరికీ తెలుసు. మనం కూడా ఇళ్లలో ప్రోగ్రామ్స్ అన్నీ చేసుకుంటాం కానీ. సో ఆయన ఈ వయసులో ఇంకా కష్టపడి మాకంటే ముందుగా ఆయన చేయాలి కార్యక్రమాలు. మేము చేయమని అంటున్నా, మేము చేయమనొద్దునా నేను చేస్తానని చెప్పి ఆయన ఈ కార్యక్రమానే కాదు ఏ కార్యక్రమం హైదరాబాద్లో ఏదైతే ఆయన చేస్తూ ఉంటారు. సో ముందుగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా సెలవు తీసుకుంటాను.